యోగి ఆదిత్యనాథ్ దెబ్బకు ఆ నాయకురాలి తీరు పూర్తిగా మారిపోయింది. రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడు ఎంట్రీ ఇస్తే ప్రత్యర్థుల్లో ఎంత వణుకు పుడుతుందో, వాళ్ళ మాటలు ఎంత వేగంగా మారిపోతాయో తెలుసా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరిగిన ఈ సంఘటనే. యోగి ఆదిత్యనాథ్ ఎంట్రీతో ఒక తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలి టోన్ రాత్రికి రాత్రి ఎలా మారిపోయిందో చూస్తే మీరు పక్కా ఆశ్చర్యపోతారు. ఆమె పేరు సయోని ఘోష్, బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు. గతంలో ఆమె ఒక సభలో మాట్లాడుతూ నా గుండెల్లో కాబా ఉంది, నా కళ్ళల్లో మదీనా ఉంది అని ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి తెగ పాటలు పాడేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు బెంగాల్ ప్రచారంలోకి యోగి ఆదిత్యనాథ్ అడుగు పెట్టారు. ఆమె పాడిన పాట గురించి ప్రస్తావిస్తూ ఆయన దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. మీ గుండెల్లో కాబా మదీనా ఉంటే ఉండొచ్చు, కానీ బెంగాల్ ప్రజలు దీన్ని అంగీకరించరు. ఎందుకంటే మా గుండెల్లో మహాకాళి ఉంది, మా కళ్ళల్లో చైతన్య మహాప్రభు ఉన్నారు అంటూ సింహంలా గర్జించారు. दिल में काबा और नयन में मदीना की घोषणा करती है कि हमारे दिल में महाकाली है और हमारे नयनों में चैतन्य महाप्रभु का वास होकर के बैठ. అంతే, యోగి ఆదిత్యనాథ్ దెబ్బకు ఆ నాయకురాలి తీరు పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మదీనా అంటూ పాటలు పాడిన ఆవిడ మరుసటి రోజు ఉన్నట్టుండి స్టేజ్ మీద జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అంటూ భక్తిగా హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టారు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీసతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకప్పుడు ఒక మతాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పాటలు పాడిన వారు యోగి కౌంటర్ ఇవ్వగానే భయంతోనో లేదా ఓట్లు పోతాయన్న భయంతోనో ఇలా హనుమాన్ చాలీసా చదవడం భలే ఆశ్చర్యంగా ఉంది కదా. దీన్నే అంటారేమో యోగి ఎఫెక్ట్ అని. ఎన్నికల కోసం రాత్రికి రాత్రి రంగులు మార్చే ఇలాంటి రాజకీయ నాయకుల తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ యోగి ఎఫెక్ట్ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.